హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, నంద్యాల జిల్లాలో దారుణం, చంద్రబాబుపై జగన్ ఫైర్ అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు, నంద్యాలలో వైసీపీ నేతల హత్యలపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని జగన్ వ్యాఖ్యానించారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగిన సంఘటనలు, అధికారంలో తాము పార్టీ ఉందని ధీమా చేస్తున్న దాడులు, అలాగే రాజకీయ ప్రేరేపిత దృశ్యాలను రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలు అనేది విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని, ప్రజలను, నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తారండి.